హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టమ్మ వంట. ఈరోజు చిట్టమ్మ వంటలో దవ్వ పెరుగు పచ్చడి. దీన్నే దవ్వ అంటారు. ఈ దవ్వని పైన చెక్కు తీసుకోవాలి. పైన చెక్కు తీసుకొని రౌండ్గా కోసుకోవాలి. దీన్ని రౌండ్గా కట్ చేసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది వాటర్లో వేసుకోవాలి, లేదు అంటే నల్లగా వస్తుంది. చూసారు కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పోపు సామాన్లు వేసుకొని అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటాము. అది వేగిన తర్వాత దవ్వ ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మధ్యలో మూత పెడుతూ కలుపుకోవాలి. ముక్క ఉడికింది లేనిది అనేది చూసుకోవాలి. పెరుగుని తీసుకొని చిలుక్కోవాలి. ఒక ప్యాన్ తీసుకొని పోపు సామాన్లు వేసి కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి పోపు బాగా వేగిన తర్వాత ఇందాక దవ్వ వేపాం కదా, అందులో కలిపేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో కలపాలి. ఇది బాగా చల్లారింది. పెరుగులో వేస్తే దవ్వ పెరుగు పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.